అందరికీ నమస్కారం. హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇవాళ చాలా ఖరీదైపోయిన పరిస్థితి, అందుబాటులో లేనటువంటి పరిస్థితిగా విద్యా వైద్యం ఉన్న పరిస్థితి ఉంది. వైద్యానికి సంబంధించి కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న హాస్పిటల్స్ ఏవైతున్నాయో మౌలిక వసతులు, మినిమం హాస్పిటల్ కావాల్సినటువంటి బెడ్స్ కానీ, లైట్లు కానీ, ఫ్యాన్స్ కానీ, ఎక్విప్మెంట్ టెస్టులు చేయడానికి కానీ, ఆపరేషన్ థియేటర్లు కానీ ఏవైతున్నాయో వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎట్లా ఉన్నది ఏంటనేటువంటిదాన్ని చూసుకుని ప్రభుత్వం చేయగలిగేది ప్రభుత్వానికి నివేదిక తయారు చేసి పంపించడం, లేదంటే స్థానికంగా ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో వాటిని చేయటం అనేటువంటి దాంతో ఇవాళ మేము చేస్తా ఉన్నాం. నియోజకవర్గంలో ఇక్కడ చాగలి మండలంలో చాగలిలో ఉన్నటువంటి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క హాస్పిటల్ కానీ, తాళపూడిలో ఉన్న హాస్పిటల్ కానీ, ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్స్లో ఉన్న హాస్పిటల్ కనుక మనం అన్ని సౌకర్యాలతోటి కల్పించుకున్నట్లయితే మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి ప్రజలు ముందు మండల హెడ్ క్వార్టర్కి వస్తారు. మండల హెడ్ క్వార్టర్స్ నుంచి అవసరమైతే ఇక్కడ నుంచి కొవ్వూరు షిఫ్ట్ చేయటం ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనతో ఇవాళ మనం చాగల్లి ప్రాథమిక కేంద్రాన్ని తనిఖీ చేసి ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు పరిస్థితులను కూడా చూసాం. ఇక్కడంతా కూడా చుట్టూరు కూడా ప్రహారీ అనేది పూర్వం కట్టింది, అది పడిపోయినట్టు ఉంది. బిల్డింగ్ కూడా దాదాపుగా 30 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగ్ అని చెప్తా ఉన్నారు. ఈ స్లాబ్ అంతా కూడా లీక్ అయ్యి వాటర్ వస్తున్నటువంటి, వర్షాకాలం వచ్చినప్పుడు వాటర్ లీక్ అవుతున్న పరిస్థితి ఉంది. దాంతో కొంచెం అసౌకర్యంగా ఉన్న పరిస్థితి ఉంది. టాయిలెట్కి సంబంధించింది అయితే కనుక దీన్ని ఎవరు గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. సరైనటువంటి సౌకర్యాలు లేక పేషెంట్స్ కానీ, ఇటు సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ అందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించినటువంటి డిమాండ్ ఇచ్చేవారికి అదేవిధంగా సంబంధిత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడటం జరిగింది. వారు రేపు ఎల్లుండిలోనే వచ్చి దీనికి సంబంధించిన ఎస్టిమేషన్లు అన్ని కూడా తయారు చేసి ఇస్తారు. ఏదైతే పైన లీక్ అవుతున్నటువంటి వాటర్ లీక్ అవుతుందో కానీ టాయిలెట్స్ ఏదైతుందో స్థానిక పెద్దల సహకారంతో కొంత వాటిని శుభ్రం చేసి స్టాఫ్కి, ఇటు వచ్చే పేషెంట్స్ కూడా అందుబాటులో తీసుకురావడం కోసం ఇక్కడ పెద్దల సహకారంతో ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఖచ్చితంగా అది 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన పనులన్నీ కూడా మొదలుపెట్టి ఇవన్నీ కూడా చేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం. దీన్ని సద్వినియోగం చేసుకుని టెస్టులు కూడా గతంలో ఎప్పుడు లేని టెస్టులు కూడా పెట్టి ఇక్కడ అన్ని రకాల టెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కూడా ప్రజలందరికీ కూడా అన్ని వసతులతో అందుబాటులో తీసుకొచ్చేట విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దీన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రజలందరూ కూడా దీన్ని చేసుకోవాలని చెప్పి తెలియజేస్తాం.